నమస్కారం. మన డబ్బు సురక్షితంగా ఉండాలి, అదే సమయంలో బ్యాంక్లో వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా మంచి వడ్డీ కూడా రావాలి. ఇలా ఆలోచించే వాళ్ల కోసమే ఒక మంచి ఆప్షన్ ఉంది. అదే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్. ఇంతకీ ఏంటివి? వీటి గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి ఎదురయ్యే సమస్య ఇది. కష్టపడి సంపాదించిన డబ్బుని బ్యాంకులో వేస్తే చాలా తక్కువ వడ్డీ వస్తుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడా పెట్టలేం. మరి మన డబ్బు సేఫ్గా ఉంటూనే మంచి రాబడినిచ్చే మార్గాలేమైనా ఉన్నాయా? చూద్దాం. ఇక్కడ చూడండి, మన సేవింగ్స్ అకౌంట్లో వడ్డీ మహా అయితే ఓ 3% వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే కొంచెం బెటర్, ఓ 6% వరకు రావచ్చు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ మీద వడ్డీ ఎంతో తెలుసా? ఏకంగా 8.05%. చూసారా తేడా ఎంతుందో? ఈ ఒక్క కారణమే ఈ బాండ్ని చాలా స్పెషల్ చేస్తుంది. సరే, మరి అసలు ఈ ఆర్బీఐ బాండేంటి? దీని కథేంటో కొంచెం వివరంగా చూసేద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ అనేది మనం నేరుగా భారత ప్రభుత్వానికి అప్పు ఇవ్వడం లాంటిదన్నమాట. అవును, ఇది ప్రభుత్వం మద్దతున్న ఒక ఫినాన్షియల్ సాధనం. మనం ఇచ్చిన అప్పుకి బదులుగా ప్రభుత్వం మనకు రెగ్యులర్గా వడ్డీ చెల్లిస్తుంది. ఇందులో మనకు దొరికే అతిపెద్ద భరోసా ఏంటంటే, మార్కెట్ రిస్క్ దాదాపుగా 0. అంటే మన పెట్టుబడి స్టాక్ మార్కెట్తో అస్సలు ముడిపడి ఉండదు. స్టాక్ మార్కెట్ పెరిగినా తగ్గినా మన డబ్బుకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్లకి ఇదొక వరం లాంటిది. సరే, ఇదంతా బావుంది. కానీ ఇది అసలు పనిచేసేదెలా? వడ్డీ ఎలా లెక్కిస్తారు? ఆ విషయాలిప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రెజెంట్గా ఈ బాండ్స్ మీద వస్తున్న వడ్డీ ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 8.05%. చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో పోలిస్తే ఇది నిజంగా చాలా మంచి రాబడి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని ఫ్లోటింగ్ రేట్ బాండ్ అంటారు. అంటే ఈ 8.05% వడ్డీ అనేది ఎప్పటికీ ఫిక్స్డ్ కాదు. ప్రతి 6 నెలలకొకసారి దీనిని సమీక్షించి పరిస్థితులను బట్టి మార్చే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేటును గాల్లోంచి తీసుకురారు. దానికొక పద్ధతి ఉంది. చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్. ముందుగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అంటే ఎన్ఎస్సి వడ్డీ రేటును బేస్గా తీసుకుంటారు. ఉదాహరణకి అది 7.7% అనుకుందాం. దానికి ఎప్పుడూ స్థిరంగా 0.35% కలుపుతారు. అప్పుడొచ్చేదే మన ఆర్బీఐ బాండ్ రేటు. సరే, మీరు ఇన్వెస్ట్ చెయ్యాలనుకున్నారు అనుకోండి. ముందుగా ఒకేసారి డబ్బు పెట్టేయాలి. తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1న, జులై 1న వడ్డీ రేట్ని రివ్యూ చేస్తారు. అదే రోజుల్లో ఆ 6 నెలలకొచ్చిన వడ్డీని మన బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు. మొత్తం 7 సంవత్సరాల తర్వాత మనం పెట్టిన అసలు మొత్తం మనకు తిరిగొచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. యావరేజ్గా 8.05% వడ్డీ వస్తుంది అనుకుంటే, 1,00,000 రూపాయలు పెడితే 7 ఏళ్ల తర్వాత అది దాదాపు 1,72,000 రూపాయలవుతుంది. అదే 10 లక్షలు పెడితే 17 లక్షల పైనే అవుతుంది. అంటే మన పెట్టుబడిపై దాదాపు 70% కన్నా ఎక్కువ గ్రోత్ అన్నమాట. ఇంత మంచి ఆప్షన్ కదా అని అందరూ ఇందులో పెట్టేయడానికవుతుందా? ఎవరు అర్హులు? ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కావాలంటే జాయింట్గా కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. హిందూ అవిభక్త కుటుంబాలు అంటే హెచ్యుఎఫ్లు కూడా పెట్టొచ్చు. ఇంకా మైనర్ల పేరు మీద వాళ్ల గార్డియన్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐలు మాత్రం ఇందులో ఇన్వెస్ట్ చేయలేరు. ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ప్రతి ఒక్కరికీ వచ్చే 2 అతి ముఖ్యమైన ప్రశ్నలు. 1, మధ్యలో డబ్బు అవసరమైతే తీసుకోగలమా? 2, దీనిపై పన్నులు ఎలా ఉంటాయి? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. 60 ఏళ్లలోపు వయసున్నవాళ్లకి డబ్బుని ముందుగా వెనక్కి తీసుకునే ఆప్షన్ అస్సల్లేదు. 7 సంవత్సరాల లాకిన్ పీరియడ్ కంపల్సరీ. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్, గుర్తుపెట్టుకోండి. అయితే సీనియర్ సిటిజన్లకి మాత్రం కొంచెం వెసులుబాటిచ్చారు. 60 నుండి 70 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు 6 సంవత్సరాల తర్వాత, 70 నుండి 80 ఏళ్లవాళ్లు 5 సంవత్సరాల తర్వాత, అలాగే 80 ఏళ్లు దాటినవాళ్లు 4 సంవత్సరాల తర్వాత తమ డబ్బుని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం ఉపయోగించుకుంటే ఒక చిన్న పెనాల్టీ ఉంటుంది. చివరి 6 నెలల్లో వచ్చిన వడ్డీలో సగం అంటే 50% జరిమానాగా కట్ చేసుకుంటారు. ఇక చాలా ముఖ్యమైన టాపిక్ పన్నులు. దీని సంగతేంటో చూద్దాం.
ఈ బాండ్లకి సెక్షన్ 80C లాంటి ప్రత్యేక పన్ను ప్రయోజనాలేవీ లేవు. దీనిమీదొచ్చే వడ్డీ అంతా మీ మొత్తం ఆదాయానికి కలుస్తుంది. దానిపై మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో దాని ప్రకారమే పన్ను కట్టాలి. అంతేకాదు, మీ వడ్డీ ఆదాయం ఒక పరిమితిని దాటితే టీడీఎస్ కూడా కట్ అవుతుంది. ఆ లిమిట్ సాధారణ వ్యక్తులకు 50,000 రూపాయలు, సీనియర్ సిటిజన్లకు ₹1,00,000గా ఉంది. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక అసలు ఈ బాండ్ ఎవరికి సరిపోతుంది? ఇది మీకోసం సరైన ఆప్షనా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఇప్పుడొకసారి ఫైనల్గా ప్లస్లు మైనస్లు చూసేద్దాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి మన డబ్బు అత్యంత సురక్షితం. అలాగే ఎఫ్డీల కన్నా మంచి రాబడి వస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే 7 ఏళ్లపాటు డబ్బు తీయడానికి ఉండదు, వచ్చే వడ్డీపై పూర్తిగా పన్ను కట్టాలి, అలాగే భవిష్యత్తులో వడ్డీ రేటు తగ్గే అవకాశం కూడా ఉంది. చివరగా మిమ్మల్ని మీరే వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మీ పెట్టుబడులలో భద్రతకు మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు? రిస్క్ వద్దు, నా అసలు సేఫ్గా ఉంటే చాలు, దానిమీద మంచి రాబడి వస్తే ఇంకా సంతోషం అనుకునేవారికి ఈ ఆర్బీఐ బాండ్ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పచ్చు.